అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? ఫార్ములా ఈ కార్ రేస్ అనేది మనం ప్రపంచవ్యాప్తంగా పరిరక్షణకి, కాలుష్య నివారణకి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలు పెంచడానికి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది మనం జరుపుతాము యాక్చువల్గా అయితే. అలాంటిది కేటీఆర్ గారి వల్ల భారతదేశంలో మొట్టమొదటిసారి మన హైదరాబాద్కి ఫార్ములా ఈ కార్ రేస్ని తెచ్చిన ఘనత మన కేటీఆర్ అన్నది. అలాంటిది అక్కడ లంబకోణం జరగలేదు, కుంభకోణం జరగలేదు, ఎలాంటి అవినీతి జరగలేదు, ఆక్రమణ జరగలేదు. అలాంటి వాటిలో ఎంతవరకు వీళ్ళు ఏవన్గా అక్యూజ్ అని చెప్తున్నారో నాకైతే అసలు అర్థమైతే లేదు. ఇదంతా కేటీఆర్ మీద కుట్రతోని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పెద్ద వాళ్ళ ఎట్లయినా అది కాంగ్రెస్ అనేది దోపిడీలకు దుర్మార్గాలకు అతీతమైనది కాబట్టి వాళ్ళు అందుకనే కేటీఆర్ గారి మీద ఇట్లా చేస్తున్నారంతా. అలాంటిది ఏం లేదు. ఈ కార్ రేసు, ఫార్ములా ఈ కార్ రేసు హైదరాబాద్లో నిర్వహించడం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు మీడియా వాళ్ళు కానీ ప్రకటనలు కానీ చాలా వరకు 700 కోట్ల వరకు మనకు రెవెన్యూ అనేది జనరేట్ అయింది. దానివల్ల చాలా మంది లాభపడ్డారు. అలాంటిది నువ్వు అవినీతి జరిగిందని ఎట్లా ప్రూవ్ చేయగలిగినావు? మరి ఈ ఫార్ములా ఈ కార్ రేసు 4 సంవత్సరాలు తీసుకున్న దానికి ఒక్కసారి ప్రభుత్వము వెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు రద్దు చేసిండు ఈ రేవంత్ రెడ్డి? ఏ రకంగా రద్దు చేస్తాడు? ఏ రకంగా హక్కు ఉన్నది? ఆల్రెడీ ఒకసారి తీర్మానం ఇచ్చిన తర్వాత రద్దు చేయాల్సిన అవసరం లేదు కదా. మనకు రెవెన్యూ జనరేట్ అవుతున్నప్పుడు నువ్వు అంటే దీనివల్ల ఏమైతుంది? హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర ఇది. దానిని మించింది ఏం లేదు. ఇంకా ఆ కుట్ర రాజకీయాలు, కుతంత్రపు రాజకీయాలతోని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించేసి తగ్గించడం వల్ల ఏమైతుందంటే ఇన్వెస్టర్స్ హైదరాబాద్ కి రావట్లేదు, పక్కనున్న బెంగళూరు, చెన్నైకి అట్లా వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయ్యి ఫ్రెషర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే మన హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ వాల్యూ పెరిగి చాలా ఇన్వెస్టర్స్ వచ్చి ఐటీ కంపెనీలు కానీ, తద్వారా వేరే వ్యాపార లావాదేవీలు కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ చాలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు, వాళ్ళకి అల్టిమేట్ గా జాబ్స్ అనేవి వస్తాయి. అవి రాకుండా మరి ఎందుకు అడ్డుపడుతున్నాడు అది ఎవరికి అర్థం కానిది. మరి ఎందుకు ఓట్లేసిండ్రో కూడా ఎవరికి తెలుస్తలేదు. తను ఇస్తానన్న రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ ఇవ్వలేదు. ఈయన వల్ల ఎక్కడ చేసిండండి 100% రుణమాఫీ? ఎక్కడైంది? అట్లా రుణమాఫీ చేస్తే ఇప్పుడు రైతులు బయటకు వచ్చి ఎందుకు కొట్లాడతారు మాకు రుణమాఫీ జరగలేదని? ఏ రకంగా చేసిండని? అదంతా డొల్ల. అందులో ఏం లేదు. ఆయన రైతు బంధు ఇస్తలేడు. పెట్టిన పథకాలు, కేసీఆర్ గారు పెట్టిన పథకాలనే అమలు చేసే దిక్కు దివానా లేదు ఆయనకి. ఇంకా కొత్త పథకాలు ఏం తెచ్చి పెడతాడు? ఉచిత బస్సు కానీ, ఉచిత విద్యుత్, ఒక ఉచిత బస్సు ఇచ్చిర్రు అంతే. ఆ ఉచిత బస్సు వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో మీకు తెలుసు, మాకు తెలుసు. ఆడవాళ్ళు ఎట్లా కొట్టుకుంటారు, జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎవరికి ఆపర్చునిటీ ఇస్తలేరు. నువ్వు ఆ ఉచిత బస్సు కాదు, నువ్వు మినిమం పెట్టి నడిపించు. దానివల్ల ఇప్పుడు బస్సులకి రెవెన్యూ తగ్గిపోతుంది ఆబ్వియస్ గా. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి కానీ దానికి కానీ వాళ్ళకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. సో ఇదంతా విషపూరితమైన రాజకీయము, కుతంత్రపూరితమైన రాజకీయాలు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి వేస్తున్న ఒక రేవంత్ రెడ్డి కుట్ర ఇది. ఆయననే చెప్పిండు నేను గుంపు మేస్త్రని. గుంపు మేస్త్రికి ఏడ జ్ఞానం ఉన్నదని, మరి ఏం చేస్తాడని? ఒక చదువా సబ్జెక్టా? మరి సబ్జెక్ట్ లేని సన్నాసులంతా ఈ స్కామ్ గ్రేస్ లోనే ఉన్నారు మరి.